వెల్కమ్ టు కిటీ ఛానల్. ఈరోజు గోంగూర మటన్ కర్రీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేగింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేగింది. ఇప్పుడు ఇందులో టమాటాలు కట్ చేసుకునేవి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు ఏంచి పొడి వేసుకున్న ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు 2 చిల్లి మన స్పైసీగా తగినంత వేసుకోవాలి. మటన్ ఉడికించుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో కొంచెం మీడియంలో ఉడికించుకున్న మటన్ ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఉడికించిన మటన్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ ఉడికించినది ఇందులో వేసుకున్నాను. గోంగూర నేను ఒక కట్ట తీసుకున్నాను. కట్ట తీసుకొని వాటర్ పోయికోకుండానే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర అందులో వేసుకోవాలి. అయితే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, గోంగూర మటన్ కర్రీ రెడీ. ఇందులో మనము కారం ఉప్పు అందుకు సరిపోయిందో చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి.